హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ పచ్చడి. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బెండకాయలు అరకిలో తీసుకున్నానండి. కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటాలు అరకిలో అండి, కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు 150 గ్రాములు, నూనె 1 కప్పు, కొత్తిమీర సగం కట్ట, ఉప్పు రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకుందామండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. పోసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక వేంపుకోవాలి. 2 నిమిషాల్లో వేంపుకుందామండి. బాగా వేంపుకున్నాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత బెండకాయలు వేసుకుందాం. వేసుకున్నాక వేంపుకుందాం. 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేంపుకుందామండి. ఇలా వేంపుకుంటే నీళ్ళు అనేది ఉండదండి. లోపల ఉండే నీరంతా ఇంకిపోద్దండి. బెండకాయ పచ్చడికి లేత బెండకాయలే తీసుకోవాలండి. ముదురు బెండకాయలు వేసుకోవద్దు, ఆ టేస్టే మారిపోద్ది. పది నిమిషాలు బాగా వేగిందండి. నేను చేసే బెండకాయ పచ్చడి ఆంధ్ర పచ్చడి అండి. బాగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి మార్చుకున్నానండి. ఆ కడాయిలో బెండకాయలు వేంపినాను కాబట్టి దాంట్లో జోమ్ ఎక్కువ అవుతుందని అది తీసేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె పోసుకున్న తర్వాత టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసినాక బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా ఉడకనిద్దామండి. టమాటాలు ఉడికిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చడికి రెడీ అయిపోయిందండి. ఏంపిన పచ్చిమిరపకాయలలో ఒక సగం కట్ట కొత్తిమీర, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుంటున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ బాగా మెత్తంగా దంచుకోవాలండి. మెత్తంగా నలిగేంత వరకు దంచాలండి బాగా. నేను ఇప్పుడు ఉప్పు చూసుకున్నానండి. ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు. ఉప్పు కొంచెం వేసుకుందామండి. స్టార్టింగ్లోనే చూసుకోవాలండి. అన్నిటికీ కలసిద్దండి ఇప్పుడు వేసుకున్న ఉప్పు. పచ్చిమిరపకాయలు బాగా మెత్తంగా నలిగిందండి. తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత బెండకాయలు వేసుకుందాం. వేసుకున్నాక దంచుకుందాం. బెండకాయ మెత్తంగా నలగకూడదండి, ఒక్కల ముక్కలుగా దంచుకోవాలి. ఒకసారి నలిగిందా లేదని చూసుకొని తర్వాత నలక్కుంటే దంచుకుందామండి. ఒక్కల ముక్కలుగా నలిగిందండి బెండకాయ. అది తీసి పక్కన పెట్టుకుందాం.
నెక్స్ట్ ఉడకబెట్టిన టమాటాలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మెత్తగా దంచుకుందాం. దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు వేసుకుందామండి. ఇప్పుడు వేసుకొని బాగా కలిసేటట్టు దంచుకుందామండి. ఒకసారి అన్నీ కలిసేటట్టు బాగా రుబ్బుకుందామండి. దంచి పెట్టుకున్న బెండకాయ ఇప్పుడు పచ్చట్లో వేసుకుందామండి. వేసుకున్నాక బాగా దంచుకుందామండి. బెండకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే మంచి రుచి వస్తుందండి. ఒకసారి దంచుతానే మొత్తంగా కలుపుకుందాం. ఒకసారి అన్నీ కలిసేటట్టు బాగా రుబ్బుకుందాం. రెడీ అయిపోయిందండి పచ్చడి. గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. టేస్టీ బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి తాలింపు అవసరం లేదండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. నాకు ఆకలి దంచేస్తుందండి. ఉడుకుడుకు అన్నంలో వేసుకొని నేను టేస్ట్ చూడిపోతున్నా. కమ్మన పచ్చడి అండి. ఆ పచ్చడి తీసుకొని అలా ఉడుకుడుకు అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరండి. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.